ఐ బొమ్మ అంటే ఇమ్మడి బొమ్మ. అతని ఇంటి పేరుతోనే బొమ్మ మొదలు పెట్టాడు ఇమ్మడి రవి. ఐబొమ్మ వెబ్సైట్స్ తో పాటు కొత్త సినిమాలను హై క్వాలిటీలో విడుదలైన రోజే పెట్టే ఇమ్మడి రవి ఆట కట్టించారు పోలీసులు. ఒకప్పుడు దమ్ముంటే నన్ను పట్టుకోండి, నన్ను అడ్డుకుంటే పోలీసులు సినిమా హీరోలు అసలు రంగు బయట పెడతానని హెచ్చరించాడు. కానీ పోలీసులు తలుచుకుంటే ఏది అసాధ్యం కాదని తేలింది. కాకపోతే ఇమ్మడి రవిని పట్టుకునేందుకు కోట్లు ఖర్చు చేశారు పోలీసులు. చివరకు కూకట్పల్లిలోని తన ఇంట్లో సేద తీరుతూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే పర్ఫెక్ట్ గా పోలీసులకు రవి రాక గురించి తెలిసిందంటే ఎంతలా ఆపరేషన్ సాగిందో అర్థం చేసుకోవచ్చు. రవి వలన గత ఏడాది తెలుగు సినిమా పరిశ్రమ దాదాపు 3,000 కోట్లకు పైగా కోల్పోయింది. మొత్తంగా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ సినిమాలను పైరసీ చేస్తూ 25,000 కోట్లకు పైగా నష్టం కలిగించాడు రవి. అయితే ఐబొమ్మ యూత్ పాలిట వరం. అసలు సినిమా వచ్చిందంటే చాలు ఐబొమ్మలా వచ్చిందా అని చూస్తారు. ప్రతి ఒక్కరూ ఫోన్లోనే సినిమాలను చూస్తుంటారు. ఒక్క సినిమా కొత్తగా అప్లోడ్ చేస్తే కనీసం 25 లక్షల మంది చూస్తారంటే మనం ఐబొమ్మ ట్రాఫిక్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రవి పోలీసులతోనే ఛాలెంజ్ చేశాడు. దమ్ముంటే పట్టుకుంటున్న రవిని ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు. మరి రవి పోలీసులకు చిక్కడానికి కారణం పెళ్ళామా, లేక రవి కోటీశ్వరుడు అవడం చూసి అసూయ పడుతున్న స్నేహితుడా అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఎవరి రవి, ఈ ముఠా ఎలా దొరికిందో మొత్తం డీటెయిల్డ్ గా చూద్దాం. ఇమ్మడి రవిది విశాఖపట్నం. సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ లో ఎక్స్పర్ట్. ఇంజనీరింగ్ చదువుకున్న రవి ఎంత పెద్ద సెక్యూరిటీ ఉన్న సర్వర్ అయినా సరే సులభంగా హ్యాక్ చేస్తాడు. థియేటర్ల సినిమాలే కాకుండా ఓటీటీలో విడుదల కాగానే ఒరిజినల్ కాపీ చేసి వెబ్సైట్ లో ఉంచుతాడు. పైగా తనకు స్పెషల్ టీం కూడా ఉంది. అందులో తెలంగాణలో ఫుల్ హెచ్డి సినిమాలను రికార్డ్ చేసేందుకు ఓ వ్యక్తి నియమించుకున్నాడు. అతని పేరు జాన కిరణ్ కుమార్. ఏపీకి చెందిన ఇతనిని పోలీసులు వలపని పట్టుకున్నారు. దాదాపు 100 సినిమాలను థియేటర్లో రికార్డ్ చేసి ఐబొమ్మకు అందించాడు. ఇతని ద్వారా పోలీసులు ఆపరేషన్ చేసి మరో హ్యాకర్ పట్టుకున్నారు. ఇతనిది బీహార్. ఇతను ఏకంగా ఓటీటీ సర్వర్లే కాదు, కొత్త సినిమాలు విడుదలైన సమయంలో సర్వర్లను కూడా హ్యాక్ చేయగలడు. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన స్త్రీలను పట్టుకున్నారు. వీళ్ళంతా డబ్బు కోసం ఆన్లైన్ గేమింగ్ యాప్లు ఇచ్చే యాడ్స్ కోసం సినిమాలను అప్లోడ్ చేసేవారు. వీళ్ళను పట్టుకున్నా కూడా ఐబొమ్మ ఆగలేదు. అయితే వీటిని ఆమ్స్టర్డామ్ నుంచి నడిపిస్తున్నారని పోలీసులు భావించారు. చివరకు విచారణ చేయగా విశాఖకు చెందిన ఇమ్మడి రవి గురించి తెలిసింది. దీంతో పోలీసులు ఆపరేషన్ మొదలు పెట్టారు. ఆగస్టు 30 నుంచి పోలీసుల వేట మొదలైంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఫిర్యాదుతో స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఐబొమ్మ లాంటి మరో 65 మిర్రర్ వెబ్సైట్లు కూడా పైరసీ చేస్తున్నాయని గుర్తించారు. 5 నిందితులు దొరికినా కూడా ఐబొమ్మ ఆగలేదు. అయితే రికార్డ్ చేసి పంపేవారి కంటే ముందు సైట్ నే మూసేయాలనుకున్నారు. ఆపరేషన్ ఐబొమ్మ రవి మొదలైంది. అతని కదలికలు తెలియాలంటే ఐబొమ్మ, అతనికే చెందిన బప్పం టీవీ, బప్పం ఆన్లైన్ సైట్స్ పై నిఘా పెట్టారు. వాటిని ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నాడనేది పసిగట్టే ప్రయత్నం చేశారు. అక్టోబర్ 3వ తేదీన ఆమ్స్టర్డామ్ లో ఉన్నట్లు గుర్తించారు. కానీ తరచూ తన స్థావరాలను మారుస్తూ ఉంటాడు. సులువుగా ఫ్రాన్స్ సహా ఇతర దేశాలు తిరుగుతూ నడుపుతున్నాడు. అయితే కరేబియన్ దీవుల సిటిజన్షిప్ తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కరేబియన్ దీవుల పాస్పోర్ట్ తో తిరుగుతున్నాడనేది పోలీసుల అనుమానం. తరచూ ఐపీ అడ్రస్లను మారుస్తూ వస్తున్నాడు. ఫ్రాన్స్ లో కూడా తనకు ఓ ఇల్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇన్ని దేశాలు తిరుగుతూ ఎలా మెయింటైన్ చేస్తున్నాడంటే హై ప్రొఫైల్ గేమింగ్ యాప్స్ యాడ్స్ వల్ల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు రవి. అయితే ఈ సినిమాలన్నింటినీ కూడా ఐడెంటిటీ చెప్పని రహస్యంగా ఉండే క్లౌడ్ ఫేర్ అనే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ నుంచి నడిపిస్తున్నాడు. దీని సెక్యూరిటీ భద్రంగా ఉంటుంది. దాదాపు పైరసీ సైట్లన్నీ కూడా ఈ క్లౌడ్ ఫేర్ నుంచే నడుస్తున్నాయి. రవి కూడా ఐబొమ్మను క్లౌడ్ ఫేర్ నుంచే భద్రంగా నడిపిస్తున్నాడు. కానీ పోలీసులకు సాంకేతికంగా సవాల్ విసిరాడు. సక్సెస్ అయ్యాడు. కానీ పోలీసుల రాడార్ నుంచి తప్పించుకోలేకపోయాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ దిగినా దొరికిపోయేలా ఎయిర్పోర్ట్ లో నిఘా ఉంది. పోలీసులను ఏమార్చి ఫ్రాన్స్, కరేబియన్ ఐలాండ్ తో పాటు ఆమ్స్టర్డామ్ వెళ్ళాడు. మళ్ళీ ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చాడు. పోలీసులు గుర్తించకుండా కూకట్పల్లిలోని తన ఇంటికి చేరుకున్నాడు. అయితే మొత్తానికి పోలీసులైతే తనను గుర్తించలేరు అనేది ఓ ధీమా. కానీ హైదరాబాద్ ఎందుకు వచ్చాడనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. అతను భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఎప్పటి నుంచో గొడవలు అవుతూ వచ్చాయి. కోర్టులో హీరింగ్ ఉంది. దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అతను హాజరైతే విడాకులు మంజూరు అవుతాయి. ఆ తర్వాత స్వేచ్ఛగా బ్రతకొచ్చు అనుకున్నాడు. ఈ కోర్టు కేసు కారణంగా అతను నవంబర్ 14వ తేదీన హైదరాబాద్ వచ్చాడు. అయితే ఓ జాతీయ మీడియా రాసిన కథనం ప్రకారం రవి హైదరాబాద్ కు వచ్చిన విషయాన్ని అతని దగ్గర స్నేహితుడే పోలీసులకు ఉప్పందించాడట. అతను కూడా పోలీసుల నిఘాలో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా రవితో ఉన్న విభేదాలు ఏమీ లేని రవి కోటాను కోట్లు సంపాదించాడనే అసూయ కూడా కావచ్చు. ఇతర విభేదాల కారణంగా రవి గురించి పోలీసులకైతే సమాచారం ఇచ్చాడు. ఇంకేముంది, రాత్రి సమయంలో పోలీసులు రవి ఇంటికెళ్లి అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో 3 కోట్ల నగదు కూడా పోలీసులు
జప్తు చేశారు. కెనరా బ్యాంక్ తో పాటు ఇతర బ్యాంకుల్లో కూడా కోట్ల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. వందల కొద్ది హార్డ్ డిస్కులు, సినిమా పైరసీలకు సంబంధించిన కంప్యూటర్లు, డిస్కులు లభ్యమయ్యాయి. ఈ మధ్య కాంతారా నుంచి ఓజీ వరకు అన్నింటినీ పైరసీ చేశాడు రవి. అయితే విడాకుల కోసం పెళ్లాం మీద కోపంతో వచ్చి దొరికిపోయాడు. అతని దగ్గర దొరికిన వందల హార్డ్ డిస్కులను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అతని ద్వారానే ఐబొమ్మ, బప్పంతో పాటు ఇతర అతనికే చెందిన మిర్రర్ సైట్లను కూడా పోలీసులు డౌన్ చేయించారు. వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలను కూడా పోలీసులు తీసుకున్నారు. అతని చేతుల మీదగానే ఐబొమ్మకు బొమ్మ పడింది. అయితే నెటిజన్లు కొంతమంది రవికి మద్దతుగా నిలుస్తున్నారు. కోట్లు కొల్లగొట్టిన వాళ్లను పోలీసులు పట్టుకోరు. హత్యలు చేసిన వారు కిడ్నాపర్లు, హంతకులు నాయకులవుతున్నారు. ఇతని కోసం ఎంత ఖర్చు పెట్టి పట్టుకుంటారా? సినిమా టికెట్ల ధరలు తగ్గించరు. మల్టీప్లెక్స్ల పేరుతో చిన్న తెరల మీద సినిమా చూపించి పాప్కార్న్లకు వందలు తీసుకుంటారు. నీళ్ల బాటిల్ ధర కూడా వందల్లో ఉంటుందా? వీటిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. సినిమాను ప్రేక్షకుడికి దూరం చేసింది పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలే. ఐబొమ్మ కారణంగా ఏదో ఒక క్వాలిటీలో సినిమా చూస్తున్నామంటూ కూడా మద్దతు పలుకుతూ ఉండడంతో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఇల్లీగల్ గా రవి నేరం చేస్తున్నాడు. దాన్ని ప్రోత్సహించడం కూడా తప్పనేది కూడా నెటిజన్లు గుర్తించాలి. ఇంకొంతమంది అయితే సెటైరికల్ గా రవికి మద్దతు తెలుపుతున్నారు. పేద ప్రజల సినిమా ఆరాధ్య దైవం, కొత్త సినిమా ప్రేక్షకుల దేవుడు దొరికిపోయాడు. ఐబొమ్మ రవికి బొమ్మ పెడతామంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే రవి ఆస్తి కోట్లలో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గేమింగ్ యాప్స్ నుంచి కోట్లాది రూపాయలను యాడ్స్ రూపంలో వసూలు చేశాడని తెలుస్తోంది. పూర్తి విచారణ తర్వాత పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే ఇది చట్ట వ్యతిరేకం. కానీ ఐబొమ్మ లక్షలాది మంది సినీ ప్రేక్షకుల అభిమాన సైట్. బెనిఫిట్ షోల దోపిడీ తప్పు కాదా? దొంగలకలతో టికెట్ల రేట్లు పెంపు నేరం కాదా? థియేటర్లలో అమ్మే ప్రతి వస్తువు చౌర్యం కాదా? దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందే. రవి ఎంచుకున్న విధానం మాత్రం తప్పు. అలాగే మరో విషయం ఏంటంటే, పోలీసులు తమ టెక్నికల్ సామర్థ్యంతో కాకపోయినా రవిని ట్రేస్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. ఏదేమైనా ఇది పోలీసులు సాధించిన ఘన విజయం. మొత్తానికి ఐబొమ్మ మూతపడింది. ఇక మరో విషయం, పెళాలతో జాగ్రత్తగా ఉండాలని మరోసారి రుజువైంది. మరి ఐబొమ్మ రవిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.